ఓకే బాయ్స్, ఇంకేంటి మూవింగ్ ఆన్. ఐ థింక్ మూవింగ్ ఆన్ చెప్పు. ఏం చెప్పాలి, ఇప్పుడు మనం ఎందుకు వచ్చినాం, అది అవార్డులు ఇవ్వడానికి వచ్చినాము. సో అవును. ఫస్ట్ మనం అవార్డు కేటగిరీలు షురూ చేద్దాము. ఫస్ట్ కేటగిరీ అవార్డ్ ప్యాంటలూన్ సైమా, అండ్ ది అవార్డ్ ఈజ్ ప్యాంటలూన్ సైమా బెస్ట్ సినిమాటోగ్రఫర్ తెలుగు. శ్రీముఖి జనరల్గా ఇప్పుడు సినిమాల్లో దర్శి లాంటి వాళ్ళని పొట్టిగా చూపించాలన్నా, నాలాంటి వాళ్ళని పొడుగ్గా చూపించాలన్నా, నీలాంటి వాళ్ళని చాలా అందంగా, అంటే నువ్వు చాలా అందంగానే ఉంటావు అనుకో ఆబ్వియస్లీ. ఇలాంటి వాటికి సినిమాటోగ్రఫర్స్ చాలా ముఖ్యం కదా. ఖచ్చితంగా. ఈ రోజు మేము అందరం అండ్ అలాగే దుబాయ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా టీవీలో అందంగా కనిపిస్తున్నాడు అంటే మా కెమెరాల వల్ల అండ్ దాని వెనుకున్న కెమెరా మెన్స్ వల్ల. కాబట్టి సో అంటే ఏం లేదు, ఇంత పెద్ద చాటభరతం చెప్పాల్సిన అవసరం లేదు. చిమ్మలు చెప్తున్నాయి ఏంటంటే ఇట్లున్నది కూడా ఇట్లా నీట్గా కనిపించనీకే పొడుగు లెన్సులు పొట్టి లెన్సులు అన్ని పెట్టి లైట్లు గీటింగ్ మొత్తం చేసేసి అందరిని ఇట్లా మాలాగా జకాస్ చూపిస్తారు. నాకు తెలిసి దానికి డాక్టర్ అవసరమేమో కానీ మాకు మాత్రం మా కెమెరామెన్లే అవసరం. కాబట్టి సో ఈ బెస్ట్ సినిమాటోగ్రఫర్ తెలుగు ఈ అవార్డు ఎవరు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే కెన్ వీ ప్లీజ్ హ్యావ్ ప్రొడ్యూసర్ వై రాజీవ్ రెడ్డి గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్. హారీ వెల్కమ్. Thank you. Good evening, everybody. This is just the beginning of the show, so I hope you have a great evening. Pantaloon Saima Best Cinematographer Telugu goes to Senthil Kumar for Bahubali. The Congratulations, Senthil garu. We would like you to speak a few words. It's always a great honor to win an award, Andy, and thank you, Saima, for choosing me as the best cinematographer. I would like to thank my director, S.S. Rajamouli garu, with whom I have been associated for the last 15 years or more. It has been a great honor working with him, and thank you for making me a part of such an epic film. And thanks to producer Shobhu garu for taking Telugu cinema to the heights which we could have never imagined. And thanks to the amazing cast and crew of Bahubali who have made it happen what it is, and my team. And a special thanks to my wife for always putting up with me and being a great support. And thank you, Saima, once again for that. So moving on, our next category is for the Pantaloon Saima Best Lyricist Telugu. So lyrics గురించి మాట్లాడుకోవాలి కాబట్టి నా పక్కన ఇక్కడ ఉన్న అబ్బాయి పెళ్లి చూపుల్లో యాక్ట్ చేసినప్పటికీ ఆ పెళ్లి చూపుల్లోని కొన్ని అద్భుతమైన పాటల్ని రాసిన క్రెడిట్ మాత్రం ఇటు పక్కన ఉన్న మా రాహుల్ గారికి. అందరూ ఇందులో ఉన్న యాక్టర్ కోనాన్ని చూసినప్పటికీ లిరిక్స్ రాస్తారు కాబట్టి నాకు జనరల్గా ఒక డౌట్ వచ్చింది రాహుల్. అంటే ఇప్పుడు స్టోరీస్ రాయడానికి పూరి గారు అప్పట్లో బ్యాంకాక్ వెళ్ళి రాసుకునేవారు అని మాట్లాడేవారు కదా. మరి నువ్వు కూడా నీకు లిరిక్స్ రాయాలంటే లేదా మంచి థాట్స్ రావాలంటే నువ్వు ఏ బీచ్కి పోతావా లేకపోతే ఈ గలీల దగ్గరనే కానిస్తావా? వాడు బీచ్ ఊరోషి బారపోతాడు వాడు. చూసావా, అందుకే మేము ఇద్దరం ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాను. వాడు నా ప్రతి ఒక్క హ్యాబిట్ వాడు ఎంత బాగా తెలుసు. పాపం we have to give him credit. యా నువ్వు చెప్పు, నువ్వు జెన్యూన్ గా ఎక్కడ కూర్చొని రాసేవాడు లిరిక్స్? వాడు పాపం చాలా జెన్యూన్ గానే చెప్పిండు. మా ఇంటి పక్కన ఒక మంచి బార్ ఉండేదన్నమాట. ఆ బార్లోకి వెళ్ళి బాగా మద్యం సేవించి మరి ఎవరికి అర్థం కాని పాటలు రాసి ఇలా లిరిసిస్ట్ గా పేరు చెప్పుకొని తిరుగుతుంటారు బయట. అద్భుతమైన పాటల వెనుక ఇంత అద్భుతమైన స్టోరీ ఉందని నేను అనుకోలేదు. కానీ సో నెక్స్ట్ ఇస్ ప్యాంటలూన్ సైమా బెస్ట్ లిరిసిస్ట్ తెలుగు అవార్డ్ ని ప్రెజెంట్ చేయవలసిందిగా కెన్ వి హ్యావ్ మధుర శ్రీధర్ గారు ఆన్ స్టేజ్. వెల్కమ్ శ్రీధర్ గారు, హార్టీ వెల్కమ్. నాకెందుకో దర్శి రాహుల్ కంటే కూడా హ్యాండ్సమ్ గా అనిపిస్తున్నారు మీరు ఈరోజు. ఆయన చాలా మధురమైన మనిషి ఆయన. Thank you. Thank you, guys. Good evening, all. Pantaloon Saima for Best Lyricist Telugu goes to Sri Suddala Ashok Teja garu for Vachinde from Fida. సైమా లిరిసిస్ట్ అవార్డు తీసుకుంటుంటే మా కీరవాణి గారు ఉన్నారు. ఆస్కార్ అవార్డు తీసుకోవడానికి రిహార్సల్ లాగా ఉంది సార్. ఇది సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ అందుకోవడానికి కారణమైనటువంటి ఫిదా సినిమా నిర్మాత దిల్ రాజు గారు, దర్శకులు శేఖర్ కమ్ముల గారు, అలాగే ఆ సినిమాలో పనిచేసినటువంటి టెక్నీషియన్స్, ఈ పాట పాడినటువంటి అమ్మాయి మధుప్రియ. సినిమా ఒక మేధో మథనం. అది ఏ ఒక్కరి కృషో కాదు, సమష్టి కృషి. ముందుగా వాళ్ళకు ధన్యవాదాలు.
ఈ దుబాయ్ నేల మీద సైమా అవార్డు అందుకుంటున్నందుకు వేలాది మంది తెలుగు బిడ్డల్ని ఈ నేల తల్లి మోస్తుంది. వాళ్లను ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి ఈ దుబాయ్ నేల తల్లికి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. అట్లాగే ఫిదా సినిమాలో ఈ పాటని యూట్యూబ్లో 156 మిలియన్ 15,60,00,000 మంది వ్యూయర్స్ చూశారు. ఆ చూసిన వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ప్లీజ్. ఈ అవార్డుని మా తల్లిదండ్రులకి, నా భార్యకి, నా పిల్లలకి, నా కుటుంబ సభ్యులకి, నా రక్త సంబంధులకి అంకితం చేస్తున్నాను. నమస్కారం. సెలవు.